వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మనకు తెలుసు గవర్నమెంట్ బ్యాంక్ అని. సో ఇందులో మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్గా లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే చాలా మీకు యూజ్ఫుల్ అవుతుంది ఇది. సో ఎవరైనా ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అయితే జనరల్గా అయితే ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటారు, కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్ కన్నా అడ్వైజర్ అనేది ఇంకా కొంచెం పెద్ద పోస్ట్ అని చెప్పచ్చు. దీంట్లో కెరీర్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ బ్యాంకు, చాలామందికి తెలుసు. మరి ఇందులో కెరీరు కావాలి అని అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎస్బీఐ లైఫ్లో పోస్టులు అయితే వచ్చాయి. ఇది మీరు విలేజ్లో పని చేసుకోవచ్చు, మీరున్న ప్లేస్లో పని చేసుకోవచ్చు, అక్కడి నుంచే మీరు కెరీర్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది చెప్పాలి అంటే ఒకప్పుడు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఎలాగైతే ఉందో సేమ్ లైక్ ఎస్బీఐ లైఫ్. సో ఇందులో మీరు మీ గ్రామీణ ప్రాంతం నుంచి కానీ మీరు మీ పట్టణ ప్రాంతం నుంచి కానీ మీ ఎక్కడున్నా సరే మీరు చేసుకోవచ్చు. మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సో ఎడ్యుకేషన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు రోజు వస్తూనే ఉంటాయి మీకు. సో మీరు జాబ్స్ చూసి అప్లై చేసుకోండి, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే దుర్గా నైనాడ్స్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, విఎఫ్ఎక్స్ ఇది ఇందులో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ తీస్తూ ఉంటారు. సో దుర్గా నైనాడ్స్ ఛానల్ ఇది. సో ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎంకరేజ్ చేయండి. మీకు కానీ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇక్కడ ఛానల్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు, ఛాన్స్ అయితే ఇస్తారు మీకు. ఇది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మీ దగ్గర వాళ్ళు మనీ తీసుకోరు, మనీ ఇవ్వరు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వాళ్ళతో జాయిన్ అయ్యి జర్నీ చేయొచ్చు, అంటే యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళతో. సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు ట్రై చేయండి. మీ ఛానల్ ప్రమోషన్ కోసం కమెంట్లో తెలియచేయండి, మీ ఛానల్ని ప్రమోట్ చేస్తాను. సో మన వీడియోలోకి వెళితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవచ్చు ఇది. మీరు వై బికమ్ యాన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, వై ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ చూద్దాం. ఎనీవన్ విత్ అంబిషన్ అండ్ ఏ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్పింగ్ అదర్స్ కెన్ అప్లై. సింపుల్గా చెప్తున్నారు, మీకు ఒక అంబిషన్ పెట్టుకొని మీరు జెన్యూన్గా ఇంట్రెస్ట్ కలిగి ఉంటే అదర్స్కి, అంటే వేరే వాళ్ళకి మీరు సహాయం చేయాలని అనుకుంటే తప్పకుండా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది జెన్యూన్ జాబ్ కాబట్టి. అప్లికెంట్ కెన్ బి ఏ బిజినెస్ మ్యాన్, డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, హౌస్ వైఫ్. అంటే ఎవరైనా చేసుకోవచ్చు. బిజినెస్ మ్యాన్, మీరు ఏదైనా చిన్న బిజినెస్ నడుపుతున్నా కూడా, ఒక కిరాణా షాప్ నడుపుతున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, సప్లై చేసేవాళ్ళు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు. ఇక హౌస్ వైఫ్స్, ఇంట్లో నుంచి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది క్వాలిఫికేషన్ కన్నా ముఖ్యంగా వాళ్ళ ఇచ్చే ఎవరికైతే ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే బిజినెస్ మ్యాన్స్కి. ఎందుకంటే చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటారు, చిన్న షాప్స్, ఏదైనా సరే బిజినెస్. సో హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి ఇక మినిమం 18 years అయితే ఉండాలి. సో ఇంకా దీనికి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అంటే మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు హ్యాపీగా మాట్లాడడం వస్తే చాలు. అది మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఎల్ఐసి ఎలాగైతే కట్టిస్తారో గ్రామీణ ప్రాంతాల్లో మనకి సేమ్ లైక్ మాట. సో ఇది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంది. సో 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇది అడ్వైజర్గా మీరు లైఫ్ స్టార్ట్ చేయొచ్చు ఎస్బీఐలో. ఈ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు
ఎందుకు మీరు ఇందులోనే ఇన్సూరెన్స్ అడ్వైజ్ స్టార్ట్ చేయాలని మీరు చూసుకోవచ్చు. సో వెరీ సింపుల్ ఇది. ఒకసారి చూస్తానంటే చూసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్, మీరు అన్లిమిటెడ్ మాట దీనికి. మీరు నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్, అంటే ఇన్వెస్ట్ చేయవసరం లేదు. ఇక్కడ బాగా గమనించండి, మనం ఇన్వెస్ట్ చేయవసరం లేదు, అన్లిమిటెడ్ ఎర్నింగ్ ఉంటుంది. అలాగే ఓన్ బాస్, మీరు ఏ ఛాన్స్ టు బి యువర్ ఓన్ బాస్ అండ్ ఎంజాయ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్క్ టైమ్స్. సో మీరు ఫ్లెక్సిబుల్ టైంలో చేసుకోవచ్చు. ఓన్ బాస్, మీకే మీరు బాస్. ఏ ఛాన్స్ టు మేక్ ఏ రియల్ డిఫరెన్స్ బై హెల్పింగ్ పీపుల్ అచీవ్ దే ఫైనాన్షియల్ గోల్స్. వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో ఇది జాబ్. వై ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్? అసలు లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలంటే ఇన్నోవేటివ్, ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రొడక్ట్స్. అంటే వాళ్ళది ఏదైతే ఉందో ఎస్బీఐ, అది మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అలా ఉంటుంది వాళ్ళది ఫార్మేట్. అట్రాక్టివ్ రెమ్యునరేషన్, రివార్డ్స్ ఉంటాయి మీకు. వెల్ డిఫైన్డ్ కెరీర్ గ్రోత్ ప్లాన్. సో స్ట్రాంగ్ పాన్ ఇండియా సపోర్ట్, 800+ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. రెగ్యులర్ కంపారిజన్ ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ సెషన్స్, అంటే మీరు వెళితే ట్రైనింగ్ ఇస్తారు, మీకు అట్రాక్టివ్గా ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. తర్వాత మీరు హూ కెన్ అప్లై, ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు. ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ బిలో అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ టు జాయిన్ అస్ యాజ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా. ఇక్కడ మీరు సింపుల్గా అప్లికేషన్ ఫిల్ చేసేసేయడమే. సో ఎవరైనా 10th క్లాస్ ఉన్నవాళ్ళు, 18 years అబవ్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోండి. మీకు కెరీర్గా కావాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ అడ్రస్, హోమ్ అడ్రస్, పిన్ కోడ్, ఆఫీస్ ఫోన్ నంబర్ ఉంటే ఓకే, రెసిడెన్స్ ఫోన్ నంబర్ ఉంటే ఓకే, మొబైల్ నంబర్, అలాగే స్టేట్, సిటీ. ఈ క్యాప్చా కొట్టేస్తారు, సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేసేస్తే వాళ్ళు ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చారు కదా, మీకు లెటర్ పంపించవచ్చు. మీ మొబైల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి వాట్సాప్ గ్రూప్ ఉంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదంటే కాల్ చేసి కూడా మీతో మాట్లాడతారు. సో ఇది ప్రాసెస్. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 18 years అబవ్ ఉండాలి, 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. హౌస్ వైఫ్స్, బిజినెస్ మ్యాన్స్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, ఇంకా మీరు ఇతరులు ఎవరైనా జాబ్స్ కోసం ఎదురు చూసేవారు, ఎస్బీఐ లైఫ్లో అనేది చాలా బాగుంటుంది కాబట్టి మీరు ట్రై చేయండి. ఓకే, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.